ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినమున మనం ఏ విషయాలు మాట్లాడుకున్నా మనకు తెలిసిందే. కోరాహు అనే యొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాము అని కూడా మనకు తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను ఎక్కడైతే ఆఫ్ చేసి ఉన్నానో మరలా అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఈ యొక్క బబులోను దేశానికి ఈ యొక్క నెబుకద్నెజరు అంతని కూడా తోలికి తీసుకొని వెళ్ళిపోయాడని 3 దఫాలుగా 3 టైమ్స్ ఈ యొక్క యెరూషలేము దేవాలయానికి ముందు చాలా దూరానికి అతను ఒక పాగా వేసి అక్కడ అతను ఉండి తన యొక్క రాజ్యంతో వచ్చి అక్కడ ఆనుపాను చూసుకొని యెరూషలేము దేవాలయం మీద దండెత్తడానికి ముందుగా అతను అక్కడ ఆనుపాను చూసుకొని ఆ ప్రజల యొక్క వైఖరి ఎలాంటిది, భాష ఎలాంటిది, వాళ్ళ యొక్క తీరు ఎలాంటిది, ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే వెళ్ళి నాకు చేయి జిక్కుతారా అని చెప్పి ఆ సమయం కోసం ఎదురు చూసి అక్కడ పన్నాగం పన్ని అతను ఏం చేశాడంటే చాలా నాళ్ళు అక్కడ కాపుగాసి రాజ్యం మీద యెరూషలేము ప్రాంతంలోని యెరూషలేము దగ్గర ఆ ప్రజల మీద, ఇజ్రాయేల్ మీద దాడి చేసి వాళ్ళని దపదపాలుగా తీసుకెళ్ళి బబులోన్లో పెట్టాడన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారనే విషయం కూడా మనకు తెలిసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు 40 సంవత్సరాలు ఉన్నట్టున్నారు. తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ ఈ యొక్క బబులోను దేశంలో వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. విషయం ఏంటి అంటే, విషయానికి కొంచెం లోతుగా మనం కనుక వెళితే చూసుకుంటే ఇజ్రాయేల్ జనాంగం అని పేరు వచ్చింది, కానీ వాళ్ళ తాతల పేరు ఉన్నట్టు ఉంది వాళ్ళకి, వాళ్ళ అమ్మల పేరు ఉన్నట్టు ఉంది వాళ్ళకి. అమ్మల పేరు కూడా నశించిపోయి ఉంటుంది. వాళ్ళకు పుట్టినోళ్ళు మొత్తం అంతరించుకుపోయారు. ఎక్కడ అంతరించుకుపోయారు? ఐగుప్తు దేశం నుండి బయలుదేరాక అరణ్యంలోని సగం మంది దపదపాలుగా దేవుడు చంపేశాడు. పాము కాటు చేత సర్పము దగ్గర కొంతమంది, కోరేషు కాలంలో కొంతమంది, దేవుని యొక్క మందసం ఎత్తుకునే టైంలో కొంతమంది, తర్వాత ఇంకా చాలా టైమ్స్ ఉన్నాయి. ఇలాంటి టైమ్స్ అన్నట్లో కూడా మాంసము ముక్కుల చేత వచ్చి, నాసికారంధ్రం చేత వచ్చి దేవుని మీద సొనిగినందుకు ఒక టైం. ఇలాగ దేవుడు చాలా టైమ్స్ వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొస్తానని చెప్పి ఎవరిని తీసుకురాలేదు ఆయన. ఎవరైనా తీసుకొచ్చాడా? బైబిల్ కొంచెం డీప్గా డెప్త్గా చదివితే ఎవ్వరూ రాలేదు. ఎవరు వచ్చారు మరి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. సారీ, డూడాలు వస్తున్నాయి, ఏమనుకోదు. అయినా సందర్భం అదే కాబట్టి మీరు తప్పుగా తీసుకోకూడదు. ఆ మాటలు బైబిల్లో అలాగున్నాయి కాబట్టి దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. నేను ఒకప్పుడు ఒక సినిమా చూశాను, ఓల్డ్ పిక్చర్, తెలుగులోనే మనకు తెలుసు, అందరూ మీకు తెలుసు. ఆ మూవీ ఏంటో నాకు తెలియదు కానీ పేరు, ఆ సందర్భాన్ని చెప్తాను. అది హిందువులకు సంబంధించింది. ఆయన దాన్ని తప్పుగా తీసుకోవద్దు. ఆ సందర్భం ఇప్పుడు నేను మాట్లాడే ఈ సందర్భం వచ్చింది కాబట్టి దేవుని విషయంలో డూడులు డాడాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ అలాగే ఉంది. మన బైబిల్ తర్జుమా చేసిన వారు ఎవరో మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి వాళ్ళ యొక్క భాష చాలా శ్రేష్టంగా ఉంటుంది. చక్కగా అక్షరాల్ని పొందుపరిచి ఉంటారు. ఎందుకంటే ఒక్క అక్షరాన్ని కూడా వాళ్ళు తీయరు. మనమా చాలా అనకూడదు కానీ భాష అంతా కూడా వక్రీకరించి అందంగా ఏమి ఉండదు. ఎన్ని మేకులు సుత్తులు పెడుతూ ఉంటామో వాటికి. అలాగా ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ డాడాలు డూడులు దేవుడి విషయంలో వచ్చాయి కాబట్టి ఒక మాట చెప్తున్నాను. నేను ఒక మూవీ చూశాను ఇప్పుడు చాలా చిన్న టైంలోని. అది ఇప్పటికే నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. చిన్న టైంలో చూసి బ్రెయిన్లో అలా చాలా జ్ఞాపకం ఉంటాయన్నమాట. అది అక్షరాలు కరెక్ట్ అని నా విషయంలో అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ చాలాసార్లు చూశాను దాన్ని. ఇంకా అంటే వేస్తూ ఉంటారు కదా మూవీల్లో, టీవీలో ఒక టైం దాకా ఎప్పుడప్పుడన్నా వేస్తూ ఉంటాయి ఖాళీ ఉన్నప్పుడు. అదేంటంటే బాగా ఇది పండగల టైంలో వేస్తూ ఉంటారు అనమాట ఆ మూవీస్. అప్పుడు నేను చూశాను. కొంచెం అలాంటి ఓల్డ్ పిక్చర్స్ అంటే నాకు ఇష్టం.
ఎప్పుడో సమయం సందర్భం ఖాళీ ఉండి నేను కూర్చున్నప్పుడు టీవీ ముందు కూర్చున్నప్పుడు అవి ఏమన్నా కనబడుతుంటే 1, 2 బిట్లు అలా చూస్తూ ఉంటాను. అంతే తప్ప 3 అవర్స్ 4 అవర్స్ కూర్చొని ఆ టీవీ అంతసేపు చూస్తే అమ్మో, అందులో ఏదైనా కూడా 3 అవర్స్ ఉంటుంది. అంత టైం అస్సలు నేను దేనికి కేటాయించలేను. ఒక్క బైబిల్కి తప్ప ఇంకా దేనికి నేను అంత టైం పెట్టలేను. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, అదేంటంటే నేను దైవత్వానికి మనిషి భక్తికి సంబంధించి చెప్తున్నాను, వేరేగా అనుకోవద్దు. దేవుడి పరంగా కూడా చూడద్దు. నేను అక్కడ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒక భక్తుడు ఉన్నాడు, పేర్లు చెప్పను. మూవీ అంటే మీకు అర్థమైపో ఉంటుంది. అంటే ఎవరు ఉంటారు? హీరోలు హీరోయిన్లు ఎవరు ఉంటారు. ఆ భక్తుడు చాలా భక్తుడు అనమాట. ఎవరికి? అతను ఆరాధించే దేవుడికి మహాభక్తుడు. మహాభక్తుడైన తర్వాత చాలా భక్తిగా ఉంటాడు. ఆ భక్తి ఎంత గొప్పది అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో అలా ఉండిపోయింది. తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాలు పోయాక మా డాడీని అడిగాను, నాకు అర్థం తెలియక. అప్పుడు నాకు కోపం వచ్చింది. వాళ్ళు వేరే దేవుడినా ఆ దేవుడినా భలే చేశాడని నేను అనుకోలేదు. కానీ దేవుడు అంటే ఎవరికన్నా వాళ్ళకి దేవుడు మనకి దేవుడు, మన దేవుడు మనకి, వాళ్ళ దేవుడు వాళ్ళకి కదా, ఇలా చేయడం తప్పు కదా అని అప్పుడే నాకు వచ్చింది థాట్. సరే అని చెప్పి ఒక భక్తుడు బాగా వాళ్ళ దేవుణ్ణి పూజించి 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 ఆరాధించి 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 ఏదో ఒక వరమో కోరిక అడుగుతాడు అనుకుంటండి, నాకు తెలియదు. తర్వాత దానికి ఆ యొక్క వాళ్ళ దేవుడు ఇతనికి ప్రసన్నుడు కాలేదనో లేకపోతే జవాబు ఇవ్వలేదని ఎప్పుడో చూశాను, నాకు గుర్తులేదు. జవాబు ఇవ్వలేదని ఏంటో మరి అతను ఉద్రేకంతోటో లేకపోతే నా ప్రాణం మీకు అర్పిస్తున్నాను, భక్తిని అర్పిస్తున్నానో తెలీదు. కానీ అతను ఒక కన్ను పీకేసుకుంటాడండి. కన్ను పీకేసుకొని వాళ్ళ దేవుడికి పెడతాడు ఆ కన్ను. వాళ్ళ దేవుడి కన్ను ఎక్కడుందో ఆ కన్నులో పెడతాడు. సరే, భక్తి బాగానే ఉంది. ఇంకా అక్కడే ప్రాణం పోయి ఉండాలి. మరి అది నిజమో కల్పితమో అబద్ధమో స్టోరీ అని నాకైతే ఏదీ తెలియదు. సినిమా అంటే కొంచెం మనం అర్థం చేసుకోవాలి, కానీ మరి వాళ్ళ చరిత్రలో అది ఉందేమో మరి నాకు తెలీదు. సరే, ఇక్కడ మన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుకుందాం, అవన్నీ వద్దు. నేను ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానో మరి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా చదివాను కదా, అందుకని చాలా సందర్భాల్లో ఒకసారి ఆ మాట వచ్చినప్పుడు మీరు దాన్ని తప్పు పట్టదు. రెండో కన్ను పీకి పెట్టాలి అని అనుకున్నప్పుడు నాకు కళ్ళు ఉండవు కదా, అప్పుడు ఈ కన్ను ఎక్కడ తీసి పెట్టనని చెప్పి అతను అనుకొని ఏం చేస్తాడంటే అతని కాళ్ళతోటి పాదముతోటి పాదపు యొక్క బొట్టనేలతోటి సరిగ్గా అతని ముఖం దగ్గర ఉన్న కన్నుని తంతాడండి. కన్నుని తన్ని ఈ బొట్టనేలతోటి ఆ కన్ను మీద అబ్జర్వేషన్గా పెట్టుకుంటాడు. అంటే నా కన్ను పీకిన వెంటనే ఈ కన్ను పక్కన ఈ కన్ను పెట్టాలి, ఈ కన్ను అప్పుడు నేను తడుముకోలేను, నాకు బాధ నొప్పి ఎక్కువ ఉంటుంది, ఒకవేళ బాధ తట్టుకోలేక ప్రాణం పోతుంది అనుకున్నాడు. ఏమో మరి తెలియదు. అదే అయి ఉంటుంది సబ్జెక్టు, ఎప్పుడో చూసాను. అప్పుడు ఈ కాళ్ళతోటి ఆ కన్నుని అబ్జర్వేషన్ చేసుకొని అక్కడ అలా పెట్టుకొని అంత బాధతో కూడా ఈ కన్ను కూడా పీకేసి అతని ఈ కన్ను కూడా ఊడ తీసుకొని ఆ యొక్క పాదం దగ్గర ఉన్న కంటి దగ్గర తీసి ఆ కన్ను అబ్జర్వేషన్ చేసుకొని ఆ కన్ను దగ్గర పెడతాడు. ఇతను కన్ను వాళ్ళ దేవుడికి పెడతాడు అనమాట, పాదం. ఇప్పుడు అతను మనం ఏమనుకోవాలి? చెడ్డోడు అనుకోవాలా, మంచోడు అనుకోవాలా, భక్తి వాళ్ళ దేవుళ్ళు భక్తి చూపించాడు అనుకోవాలా, వాళ్ళ దేవుడికి చాలా భక్తిగా ఉన్నాడని ఏమనుకోవాలి? అతని నీచుడు, దేవుణ్ణి తన్నాడు, అలాగే ఎలాగని వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకోవాలా అక్కడికి వచ్చిన వాళ్ళు? అంటే ఈ సందర్భం బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే అతడు వాళ్ళ దేవుడిని పాదంతో తన్నాడని తప్పు కాదు. ఎందుకంటే అతని భక్తిలో ఇంకో కన్ను కనపడదు, అతనికి కన్ను పెట్టాలి. ఎలా పెట్టాలి? అబ్జర్వేషన్ చేసి పెట్టాలి. ఒక కన్ను ఉంటే చూసుకొని పెడతాడు, 2 కళ్ళు పీకేసాక ఎలా పెడతాడండి బాబు? ఒళ్ళు జలజరిస్తూ ఉంటుంది నాకు ఆ యొక్క అంశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు. అంటే భక్తి అనేది ఎలా ఉండాలంటే అది ఏ దేవుడికి సంబంధించిన హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా
హృదయంలో కపటం పెట్టుకొని ఎవరిని పూజ చేసినా అది వేషధారణ అవుతుంది తప్ప భక్తిపరానికి రాదు. పీకి పెట్టుకున్న తర్వాత ఏదో వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అయిపోయింది పక్కన. ఇప్పుడు అతను పాత్ర తీసుకుందాం. మనం చెడ్డోడు అనుకోవాలా, మంచోడు అనుకోవాలా? దేవుడు ముఖం మీదే పాదం పెట్టినా, వాళ్ళ దేవుడు ముఖం మీద పాదం పెట్టినా అతని భక్తిపరుడు అనుకోవాలా, మూర్ఖుడు అనుకోవాలా, అతనికి దెయ్యంగా ఉన్నాడని అనుకోవాలా? ఏమని తీసుకుంటాం మనం? 2 కళ్ళు దేవుడికి సమర్పించేశాడు రా బాబు, ఎంత భక్తుడురా అని అనుకోవాలా? దేవుడి ముఖం మీద కాలిట్టి ఆయన కన్నుని తంతాడా అని అప్పట్లో అని ఉంటాడు. దానికి ఏమనుకోవాలా? ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఎందుకంటే అతను వాళ్ళ దేవుళ్ళు భక్తి పరవశుడైపోయాడు. భక్తిపరుడు, భక్తి ప్రవహిస్తుంది అతనిలో. అతని భక్తిని, అతని కోరికని అతని దేవుణ్ణి ఆసన్నం చేసుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి వేరే యొక్క మార్గం ఏమీ లేదు. ఎందుకో జవాబు రావట్లేదు. ఇక అతను కోపం వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది, ఏదో వచ్చేసింది. ఇదిగో నేను నీకు అన్ని చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, నాకేం చేస్తున్నాను అనుకున్నాడు, ఏమో తెలియదు. కానీ ఇక ఉంటే ఉంది, ప్రాణం పోతే పోయింది. ఒకటి నీవంతన్నది వెళ్ళిపోవాలి, వచ్చి నాతోనూ మాట్లాడాలి, లేదు ఈ క్షణం నా ప్రాణం అన్న ఎదుటి పోవాలి అని ఒక గట్టి దృఢ సంకల్పానికి వచ్చినట్టు ఉన్నాడు అతను. మరి తెలియదు, ఎప్పుడో చూసిన మూవీ అది. ఆ తర్వాత దాన్ని భక్తిపరుడే కదా అంటారు, భక్తిపరుడే అంటాడు. దేవుడు రావాలంటే 100 సార్లు వస్తాడు, కానీ అతను పీకేసిన కళ్ళు 100 సార్లు రావు. దేవుడు కావాలంటే ప్రాణం 10 సార్లు పోస్తాడు, కానీ అతను పోయిన ప్రాణం 10 సార్లు రాదు. అతని ప్రాణానికి తెగించి ఒక శరీరంలో 2 విలువైన పాట్లు తీసుకున్నాడంటే బాబోయ్, చాలా గ్రేట్. మన సంసోన్ చరిత్ర చూసుకుంటే మనకి అతను తీసుకోలేదు, కానీ దుష్టపరమైన వాళ్ళు అతను 2 కళ్ళు కూడా తీశారు. మరి ఏం చేశాడు? దేవుళ్ళు భక్తిపరుడేంటి, నా తప్పులు ఒక్కసారి క్షమించు దేవా, నాకు ఒక్కసారి అవకాశం ఇవి అనగానే వెంటనే అతని యొక్క తల మీద వెంటుకు ఆయుష్కి సూచన. గమ్మునందుకే ఎవరు తలల మీద వెయ్యనివ్వరు కూడా. చాలా పట్టింపు ఎక్కువ. తల ఆయుష్కి సంబంధించి ఉంటుందని చాలాసార్లు చెప్పాను. నీ తల వెంట్రుకలో ఒక్కటైనా నువ్వు లెక్క చూసుకో. రాలుట నా చిత్తం, అది ఆయుష్కి సంబంధించి ఉంటుంది, బలానికి సంబంధించి ఉంటుంది. అతని బలం ఎక్కడుందంట? అతని కురులో ఉందంట. తన శక్తి ఎక్కడుందంట? అతని కురులలో ఉందంట. మొత్తం 3,000 మందిని వన్ టైంలో పడేసాడు అంతే, స్తంభాలు లాగి. అంటే సంసోన్ ఏమనుకోవాలి? మహాభక్తి పరుడు అనుకోవాలి. ఫిలిస్తీన్లు మొత్తం తీసేశాడు. దావీదేమైనా ఊరుకున్నాడా? ఫిలిస్తీయుడైన గొలియాతుని ఒక్క చిన్న రాయితో లేపేశాడు. ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్ కవచాలతో నిండిపోయాడు. ఎక్కడ ఖాళీ ఉందో తెలుసు, ఎక్కడ కొట్టాలో, గోళీ ఎక్కడ ఇసిరాలో దేవుడికి తెలుసు. సరిగ్గా ఇసిరిపెట్టాడు రాయ. అందుకనే చిన్నప్పటి నుంచి ఆ విద్యలో ప్రావీణ్యుడు చేశాడు దేవుడు. అది అతను నేర్చుకున్న విద్య కాదు, ఒడిసెలతోటి. పలానా టైంకి యుద్ధం ఉందే, పలానా వాడు నన్ను దూషిస్తాడని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే గొల్యాతు కోసము తెలుసు, దావీదు కోసం తెలుసు. కాబట్టి అతను ఆ విద్యలో ప్రావీణ్యుడిని చేశాడు. ఈయన ఫుల్గా ధరించేసుకుంటాడు, ఎక్కడా ఖాళీ ఉండదు, ఒక్క నష్టం మీద తప్ప. కరెక్ట్గా అక్కడే పాయింట్ ఉంటుంది. అంత పాయింట్ రాయే నీకు ఇస్తాను, అది నువ్వు విసరడంలో నేర్పరవేంద్ర బాబు అని దానికి అతను ఆసక్తి చూపించి ఉన్నాడు. ఎవరో దావీదు కాదు, దేవుడు. తన మీద ఒకరికి పాటలు పాడడం ఇష్టం, ఒకరికి మ్యూజిక్ అంటే ఇష్టం, ఒకరు మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం, ఒకరికి గేమ్స్ రాపైన చూడడం ఇష్టం, ఆ గేమ్స్ ఆడడం ఇష్టం. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశ ఉంటుంది. ఒకరికి పొలిటీషియన్లో ఉంటుంది, ఒకరికి జాబ్ పరంలో, జాబ్లో ఏది ఇష్టమో అదే ఉంటుంది. అయితే అంతా ఒకే జాబ్ చేయొచ్చు కదా. జాబ్లో ఉన్న వర్గాలలో ఏది కావాలో అది సెట్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తి అనేదాన్ని మనం తీసుకోవాలి. ఏ కులము, ఏ మతం, ఏ దేవుడు పక్కన పెడదాం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను ఎందుకు చెప్పాను, ఇక్కడ దేవుడు సంబంధించినప్పుడు దేవుడు అని వచ్చింది, దేవుడు అని పెట్టాను అనుకో, అది ఎలా ఉంటుంది? భాష చాలా చండాలంగా ఉంటుంది. దేవుడు కాదు, దేవుడు.
వచ్చాడు, వెళ్ళాడు, చేశాడు, ఇవే ఉన్నాయి. కాబట్టి నేను ఈ సందర్భాన్ని అలాగే మాట్లాడతాను కాబట్టి మీరు అలాగే అనుకోండి, వేరేగా అనుకోవద్దు అన్నాను. ఎందుకంటే ఆ భక్తిలో అతను కన్ను తీసి ఎలాగైతే పెట్టాడో అలాగ అతని భక్తిని చూడాలి తప్ప, అతను చెప్పే సబ్జెక్టు చూడాలి తప్ప, ఇలాగ అన్నారంటే అక్కడ అలాగే ఉన్నాయి రాసే అక్షరాలు. కాబట్టి నేను అలాగే చదువుతాను, నేను అలాగే చెప్తాను. కాబట్టి దానికి వేరేగా మీరు అనుకోవద్దు. ఇలాగా ఈ యొక్క బబులోను 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇలా 70 సంవత్సరాలు ఉన్నారు. మరి ఐగుప్తు దేశం నుండి ఎవరు వచ్చారు అని మనం చూసుకుంటే గనక ఎవరు రాలేదు. అందరూ అరణ్యంలో వన్ టైం ఒకరు, సెకండ్ టైం ఒకరు, థర్డ్ టైం ఒకటి లేపి పడేశాడు దేవుడు. నా తిండి తింటూ నా రొమ్ము కుదరాకి నీకెంత ధైర్యం రా బాబు అని అనుకున్నాడు. మొత్తం అందరిని చంపేది. వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? తల్లిదండ్రులకి ఇచ్చాడు. వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? పురాతన తాతలకి నానమ్మలకి ఇచ్చాడు. వాగ్దానం ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఎవరికి ఇచ్చారు? తర్వాత ఇస్సాకుకి ఇచ్చాడు. వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? తర్వాత యాకోబుకి ఇచ్చాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. 12 మంది, 12 గోత్రాలు, శిష్యులు కూడా 12 మంది, మిగిల్చబడిన గంపలు 12. ఈ 12 లెక్క మీద చెప్తానన్నాను, చెప్పలేదు నేను మీకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సింహాసనాలు అనుకుంటా, సరే విషయం తర్వాత మాట్లాడు. ఈ రీతిలో మనం చూసుకున్నప్పుడు వీళ్ళు ఎన్నికలు ఉన్నారంట, 70 సంవత్సరాలు ఉన్నారంట. అంటే వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు ఏం దోషం చేశారు? వీళ్ళ తల్లిదండ్రుల టైంలోని, వీళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల టైంలో వీళ్ళు ఉన్నారా? అప్పటికి ఎవరో కూడా వీళ్ళు తెలియదు, అంతరించిపోయారు కదా. మరి వీళ్ళ మీద శిక్ష పడచ్చా? 3-4 తరముల వరకు తండ్రుల దోషములను పిల్లల మీదకే మోపుదునని దేవుని పలికిన ఆజ్ఞలలో ఏ ఒక్కటి తప్పుకుపోలేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మన పాపాలే బాగా డబ్బు ఉన్నప్పుడు, బాగా చక్కగా తిరుగుతున్నప్పుడు, ఒంటి నిండా మంచి ఆరోగ్యం అందంగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. మంచాన పడ్డామనుకో ఎవ్వరు చెప్పక్కర్లేదు, ఎవ్వరు వచ్చి ఆ టైంలో అనరు ఇదేంటి పాపాలు చేసిందో ఇలా మంచం మీద పడి అని అనరు. పోన్లేమ్మా ప్రార్థన చేసుకోలేదని అంటారు. కానీ మన నోటితోటి మనమే ఒప్పేసుకుంటాం, మన నోటితోటి మనమే అనేస్తుంటాం ఏ జన్మలోనూ ఏ పాపము చేసాం, ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసాము. పాపం అనుభవించుకుంటున్నాను నిజమే, చేసిన పాపం ఒంటి మీదే అనుభవించుకుంటాం. ఎందుకో తెలుసా? మన పాపాలన్నీ కూడా మన రక్షకుడైన యేసయ్య తన ఒంటి మీద గాయాన్ని రూపంలో అనుభవించాడు. పాపం అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఒంటి మీదే అనుభవించుకుంటారు. పాపం అనేది మన యొక్క హృదయంలో పుట్టిన ప్రతి పాపము, ప్రతి తలంపు కూడా శారీరమైన అనారోగ్యం అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు. అంటే నేను అందరిని అనట్లేదు. అలాగైతే దావీదు ఎవరా మహాభక్తుడు? యోబు గారు ఏ పాపం చేయలేదు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళిపోద్దు. ఆ మహాభక్తుడి కోసం చెప్పానంటే మీరు సంసారాల్లో వైరాగ్యాలు తీసుకొని వచ్చేస్తారు దేవుని కొరకు. ఎప్పుడు తీసుకుంటానో తన సబ్జెక్టు మామూలుగా ఉండదు అనమాట. ఇంకా తీసుకుంటున్నాను, ఆల్రెడీ చదువుతున్నాను. నా పనులన్నీ చక్కబెట్టుకొని నైట్ టైం నేను ఎక్కువ చదువుతూ ఉంటాను బైబిల్. అదంటే జనరల్గా చదువుకొని వెళ్ళిపోవడం కాదు సుమా, ఇలా మెసేజ్ ఇవ్వడానికి కావాల్సిన ఒక విషయాలు బట్టి నేను మాట్లాడుకోండి. ఆ క్షణాన్ని వినేయాలి, అప్పుడు వినేయాలి, ఇప్పుడు చేసేయాలంటే నాకు ఎక్కదు. నాది అసలే మట్టి బుర్ర, నా బ్రెయిన్కి అస్సలు ఎక్కదు. నా మైండ్ రిలీఫ్ అయ్యేదాకా ఏదో ఒకటి వింటానే ఉంటాను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అందులో నిమగ్నం అయినప్పుడు కాస్త మనం అటు ఇటు ఏదో ఒకటి వినడం, ఏదో ఒకటి చేయడం అని అనుకో, కొంచెం మైండ్ అందులో తప్పుతుంటే మళ్ళీ ఫుల్గా అందులో పెట్టడానికి ఉంటుంది, వర్క్ చేయడానికి ఉంటుంది. 1 గంట నువ్వు ఇందులో బాగా విసుగెత్తిపోయినప్పుడు, ఇందులో బాగా నీ మైండ్ అంతా నిండిపోయినప్పుడు ఇంకొక దాన్ని ఏదన్నా మైండ్లో ఫుల్గా నింపేసుకున్నాం అనుకోండి, అవే ఉంటాయి. ఇది వెళ్ళిపోద్ది పక్కకి ఆలోచన తీరు. అప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ఇంకెంతసేపు అదే పట్టుకొని ఉన్నాం అనుకోండి, లాగి పీకి నిజంగా జుట్టు అంతా ఎవరు పీకక్కర్లేదు, అదే రాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రీతిలోనే వెళ్ళని 70 సంవత్సరాలు దేవుడు చెరకు అప్పచెప్పేశాడు. వింటలేదు, ఎప్పుడున్న మాట వింటలేదు. భయంకరమైన శత్రువులు ఎవరంటే ఆయన పక్కనున్న వాళ్ళే, ఇజ్రాయేలు జనాంగమే. నెబుకద్నెజరుకి ఏం పని పాట లేదట. యోధా ఇస్కరియోతు మంచోడే, చాలా మంచోడు. అతని సబ్జెక్ట్ చెప్పాను. కానీ దేవునికి ద్రోహగా ఎందుకు మారాడు అని అంటే కనుక మారాలి. ఆయన మరి అప్పచెప్పేవాళ్ళు ఎవరు? బయట ఎక్కడన్నా ఉన్నాడు అనుకో, బ్యాచ్లో లేకుండా ఎక్కడన్నా ఉంటే యేసుప్రభు ఏ అడుగు ఎప్పుడు వేసాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏ గృహం తిరిగి ఏం తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పక్కనంటే ఒక మనిషి ఉండాలి కదా. బయట ఉన్న మనిషికి ఇంట్లో ఉన్న మనిషికి ఎంత తేడా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎక్కడ అనుభవించుకుంటామో తెలుసా? ఒంటి మీద అనుభవించుకుంటాం. ఇంకో విషయం ఏంటి, నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నానండి, ఎవరిని బాధ పెట్టలేదు, ఇది చేయలేదు అని నువ్వు చెప్పచ్చు. అది నీకు నిజం అవ్వచ్చు, నువ్వు అలాగే బ్రతుకుండొచ్చు. కానీ నీ తల్లిదండ్రుల పాపములు దేవుని ఆజ్ఞలలో ఒక్కటే కూడా తప్పుకుపోదు, ఒక్కటి కూడా మానదు. ఆయన ఏనాడు చెప్పాడో ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా నెరవేరబడుతుంది, తప్పుకుపోదు. 3-4 తరాలంటే తెలుసు కదా. అలాగే బబులోను దేశానికి ఇజ్రాయేలు జనాంగాన్ని నెబుకద్నెజరు కొనిపోబడి అక్కడ పెట్టినప్పుడు 70 సంవత్సరాలు అంటే వాళ్ళ వెనకాతల తరం ఎప్పుడుదై ఉంటారంటారు? అక్కడ పెట్టిన కాడి నుంచి 70 సంవత్సరాలు అంట. అందులోకి వెళ్ళిన వాళ్ళు కూడా గతించుకుంటారు. ఇక ఐగుప్తు దేశంలో ఉన్న వీళ్ళు అసలు వీళ్ళకు ఊహ కూడా ఉండదేమో. తరాలు వెంబడి తరాలు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు చేసిన పాపం వీళ్ళని వదిలిపెట్టలేదు సుమా. దేవుడు సరిగ్గా నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నా బిడ్డలు ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం రాని ఆయనకి రాశాడు గోడ మీద ఒక హెచ్చరిక, వార్నింగ్. సరే, ఆయన విషయం పక్కన పెడదాం. కాబట్టి ఇలాగ 70 సంవత్సరాల వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? చెరలో ఉన్నారు. చెరలో అంటే జైల్లో కాదు, ఒక ప్రదేశాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి రాకుండా అందులో వాళ్ళని బందీలుగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ అన్నట్టుగా. కరోనా వచ్చినప్పుడు చూసారా, ఒక విధంగా ఉదాహరణ చెప్పుకుందాం. ఎక్కడికెక్కడ వీధులన్నీ ఎలా బ్లాక్ చేశారు అంటే మన వీధి నుంచి మనం బయటకు వెళ్ళకుండా మన ఊర్లోనే మనం ఎలా జీవిస్తున్నాం అలాగా. మనకు కావాల్సిన అన్నీ కూడా మన గేట్ దగ్గరికి ఎలా వచ్చి ఎక్కడైతే వాళ్ళు బ్లాక్ చేశారో ఏరియాలు, ప్రతి ఒక్క వీధి కూడా, స్ట్రీట్ అంతా కూడా ఎక్కడైతే అవి షెల్టర్ టైప్లో బ్లాక్ చేశారో, మనం బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చేశారు. అలాగ బబులోను దేశం అంతా కూడా వీళ్ళకి బందిఖానా చేశారు. అంటే ఒక ప్రదేశం ఇచ్చి ఆ ప్రదేశం చుట్టూ ఇంకోటి తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. ఇప్పుడు జైళ్ళు ఉంటాయి, జైల్లో ఎలాంటి ఖైదీలు కూడా పారిపోకుండా విస్తారంగా ఏముంటాయి, పైన ఆ యొక్క కరెంటు పెడుతూ ఉంటారు కదా, అలా తీసుకెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు చెప్తేనే తెలుస్తూ ఉంటాయి. వాటి చుట్టూ కరెంటు ఉంటాయి, ఎవరో పారిపోకుండా, ఎవరన్నా పారిపోతే వాళ్ళకి కొడుతూ ఉంటాయి. ఇలా చెప్పడం బట్టి అవన్నీ కూడా మనకు తెలుసు. ఇక పెద్దది కాక ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చాక ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అంతరిక్షంలో ఏం జరుగుతుంది ఇక్కడ కూర్చొని చూసేస్తున్నాం కదా మనం. ఆ రీతిలోని ఈ యొక్క బబులోను దేశంలో పెట్టి వీళ్ళందరినీ కూడా బ్లాక్ చేశారనమాట. అంటే బయటికి రాకుండా రాజ్యం చుట్టూ కూడా కట్టడి చేశారు. ఆ ప్రదేశం అంతా కూడా కట్టడి చేశారు. అంటే మన ఊరిలోనే, మన ఇంట్లోనే, మన వీధుల్లోనే మనం జీవిస్తున్నాం. కాకపోతే మన వీధి దాటి వెళ్ళడానికి లేకుండా బ్లాక్ చేశారు కదా. ఆ టైప్లో మనం ఇది తీసుకోవాలి, ఆలోచన చేయడం కాదు, ఖచ్చితంగా అది అంతే. అలాగా 70 సంవత్సరాల వాళ్ళని అక్కడ పెట్టి పెంచి పోషిస్తూ ఉన్నారు. ఆ విషయం కూడా మనం పక్కన పెట్టుకుంది, ఇది రేపు విషయం మాట్లాడుకుందాం. కానీ ఈ యొక్క బబులోను దేశానికి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధమే లేదు. అంటే ఎప్పుడు ఇచ్చాడు దేవుడు వాగ్దానం? 3-4 తరముల దోషాలు కూడా వాళ్ళ మీదకి మోపబడుతున్నాయి. ఇందులో ఒక్కరు కూడా భక్తిపరులు లేరు, ఒక్కరు కూడా శ్రద్ధపరులేదు. కొంతమంది ఉన్నారు. ఈ కొంతమందిలో ముగ్గురిని వేసేసారు, ఒకరిని ఇక్కడ వదిలేశారు. వాళ్ళందరూ మంచి యవనస్తులు. ఆ యవనస్తులు ఇక్కడ ఒక యవనస్తుడు తప్పించుకుపోయాడు. ఆ తప్పించుకుపోయిన బలమైన యవనస్తుడే పసితనంలో తప్పించుకున్న, మరీ పసితనం కాదు, చైల్డ్ అనమాట, ఒక యవన కాలానికి వచ్చిన కుర్రోడు. ఆ కుర్రోడులోని ఒక బలవంతుడైన కుర్రోడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తే ఇర్మియా. ముగ్గురు దొరికేశారమ్మా. ఎందుకంటే అక్కడ ఆయన వేసేయాలి కదా. బబులోను నెబుకద్నెజరు సరిగ్గా ఇవ్వాలన్నమాట. అక్కడ కూడా ఇవ్వడానికి ఒక ముగ్గురిని అందులో వేశారు. హాలే, షడ్రకు, మేషకు, అబేద్నెగోను. వాళ్ళ పేర్లు ముందు కూడా ఎలా మార్చబడ్డాయి, తర్వాత ఈ పేర్లు ఎలా మార్చబడ్డాయి, వాళ్ళ యొక్క స్టోరీ చెప్పినప్పుడు కూడా నేను ఇవన్నీ చెప్పేశాను. కాబట్టి ఇర్మియాని ఇక్కడ ఎందుకు వదిలేశాడు అని అంటే కనుక అక్కడున్న వాళ్ళ చెరలోంచి బయటికి రావడానికి వదిలేశాడు. ఈ దేశం ముందు నాశనం కాక మునిపే ఘోషిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇదిగో దేశం నాశనం అయిపోతుంది, యెరూషలేము దగ్గరికి ఎలా వస్తున్నారు, ఎలాగైపోతుందని దేవుడు తన ప్రవచనాలు చూపిస్తుంటే కన్నీరు కన్నీరు కన్నీరు, ఏరులై పారి మున్నీరయ్యి చెప్తున్నాడు. రాజ్యం నాశనం అయిపోతుంది, లేవండి, అది చేయండి. ఎవరు వినరే, అందరూ మూర్ఖులే, అందరూ అహంకారులే, ఇంకా ఇది కాదు అని చెప్పి ఆ దేవుడిని నమ్ముకోకపోయినా ఆ దేశంలో ఉన్న ఒక రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. అతనే కోరేష్. అతని యొక్క మనసుని దేవుడు ప్రేరేపించాడు. అతనితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇర్మియాని దేవుడు అక్కడికి పంపించడం జరిగాడు. పంపించగానే చెప్పగానే అయ్యా పరిస్థితి ఇది, సబ్జెక్ట్ ఇది, ఇంత భయంకరంగా ఉంది అని అనగానే అతను విన్నాడు, అతను నమ్మాడు. కానీ అతను కూడా కొంచెం తేలికగా తీసుకున్నాడు. తేలికగా తీసుకున్న వాడికి దేవుడు సరైన వార్నింగ్ ఇచ్చాడు అనమాట.
ఏంటా వార్నింగ్, ఎక్కడిచ్చాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, అంత గమ్ముని పంపించవా, అంత గమ్ముని మళ్ళీ వాళ్ళ దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి వెంటనే తరలించేసి అంత భయం ఏం పెట్టేశాడు ఆయన. పెట్టేస్తాడు, ఈయన కుదురుంటాడు కదా, అన్నిలాగే భయపెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెప్పాను, పాపం అనేది ఒంటి మీదే అనుభవించుకుంటాం. మన పాపాలన్నీ యేసయ్య ఎక్కడ అనిపించారు, ఒంటి మీదే అనుభవించారు. మీ పాపముల కోసం నేను పంచగాయములలో కారుచున్న వృధుడము నిన్ను ముంచి వేసినయ్య. రంగు లేదు, రూపు లేదు, ఆ మంచి రంగు ఉంది, రంగు అంతా రెడ్డే, బ్లడ్ అంతా బయటకు వచ్చేసి నెత్తురు పూసినట్టుగా. పుయ్యుడు ఏమీ లేదు, రెడ్ పెయింట్లో ముంచి తీసినట్టుగా ఉంది ఆయన యొక్క బాడీ. రెడ్ పెయింట్లో ఒకది ఏదన్నా ముంచి తీస్తే ఎలా ఉంటుంది. నువ్వు నేను పాపాలు చేయడం ఏంటి, నా తల్లిదండ్రులు శిక్షించడం ఏంటి, నేను పాపాలు చేయడం ఏంటి, నా ఫ్యామిలీని శిక్షించడం ఏంటి, నేను పాపాలు చేయడం అలా ఏం ఉండదు ఇక్కడ. ఎవరిది వాళ్ళే లెక్క, లేకపోతే అయినా తొక్క తీసేస్తాడనమాట. వెంటనే అప్పటిలాగా దేవుడు ఇప్పుడు తీర్పు ఇచ్చేస్తుంటే చాలా క్రమ పద్ధతిలో ఉండిన భూమి. దేవుడు అనేవాడు ఆకాశం ముందు ఉన్నాడు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంది. ఒకేసారి బొవ్వెట్టేసి రెండోసారి వాతెట్టేస్తాడు ఆయన. ఫస్ట్ టైం ఇప్పుడు ఎలా వదిలేశాడు కదా, సెకండ్ టైం వస్తాడు, అప్పుడు ఏం తెస్తాడు, కొరడా తెస్తాడు. మామూలుగా ఉండదు అనమాట, తాటి తీసేస్తాడు ఆ కొరడ పెట్టుకొని. కాబట్టి ఇప్పుడు నుంచి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని విషయంలో భయభక్తులు నటించద్దు, భయభక్తులు పాటిద్దాం. మిగతా విషయం అంతా ఇక్కడెక్కడ ఆఫ్ చేశాను. వాక్యం కాడించి ఇవన్నీ కూడా రేపు మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క మాటల కోసం దేవుడిది, ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారాన్ని నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.